హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే సైనిక్ స్కూల్ అప్లికేషన్ అనేది మనం పెట్టుకునేటప్పుడు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది అడగటం అయితే జరుగుతుంది. అసలు డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏంటని చెప్పి చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు కాల్ చేస్తున్నారండి. సో డొమిసైల్ సర్టిఫికేట్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం. సో దయచేసి ఏది పెడితే మీరు అది అప్లోడ్ చేయొద్దు, దయచేసి ఈ తప్పులు మాత్రం చేయొద్దు. తర్వాత మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి నవోదయకి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది January 18th అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్ కోర్స్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో 30 days 30 ఎగ్జామినేషన్ అని చెప్పాను కదా. సో కోర్స్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి మనం ఏంటంటే టోటల్ గా 15 days లో 15 ఎగ్జామినేషన్స్ అయితే మనం టోటల్ గా కండక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇదే కోర్సులో మనం కొన్ని గైడెన్స్ వీడియోస్ కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనం ఏమేమి తప్పులు చేస్తామో ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే ఎలా, సో ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్ గా ఎలా అటెండ్ చేయాలనే దానికి సంబంధించి గైడెన్స్ వీడియోస్ కూడా మనం ఇందులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వాటితో పాటు ఎవ్రీడే సో మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉండటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు గ్రాండ్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వరకు తెలుగు మీడియం. అలాగే గ్రాండ్ టెస్ట్ అనేది ఎవ్రీడే ఈవినింగ్ 6 PM కి, అంటే సాయంత్రం 6 గంటలకి, ఎక్కడ చూడండి సాయంత్రం 6 గంటలకి మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఎగ్జామినేషన్ కే అనేది ఎవ్రీడే మీకు 6 కి అయితే ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించి సో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం షార్ట్ టర్మ్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇది నవోదయ సైనిక్ RMS షార్ట్ టర్మ్ కోర్స్ అనేది ఉంది కదా. సో ఇందులోనే మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన కంప్లీట్ మీకు కోర్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో కేవలం మీకు 1600 రూపీస్ ఉంటుంది. ఇందులో కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి కొన్ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ గా కావాలంటే గ్రాండ్ టెస్ట్ కోర్స్ కూడా మేము వేరేగా ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు గ్రాండ్ టెస్ట్ కోర్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మంత్ లోనే మనకి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో సైనిక్ స్కూల్ కి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఏది ఉంటుందో డొమిసైల్ సర్టిఫికేట్ గురించి మనం చూసుకున్నట్లయితే సో డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఏమీ లేదమ్మా. సో క్లియర్ గా మీకు చెప్తాను వినండి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నేటివిటీ సర్టిఫికేట్, అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకేనా? అంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు అనే దానికోసం సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఈ డొమిసైల్ సర్టిఫికేట్ సైనిక్ స్కూల్ కి సంబంధించి అసలు ఎందుకు ఉపయోగపడుతుందంటే సో మీకు అందరికి తెలిసిందే, సైనిక్ స్కూల్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకి హోమ్ స్టేట్ అట్ ద సేమ్ టైం అదర్ స్టేట్ అని చెప్పి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు మనం ఉండే ఏరియాషన్ బట్టి కూడా మనకి ఏంటంటే కొన్ని రిజర్వేషన్స్ అనేవి లభించడం అయితే జరుగుతుంది. రైట్? సో మీరు హోమ్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అని పర్టికులర్ గా ఒక సర్టిఫైడ్ అనేది సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నట్లయితే తెలంగాణ. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు తీసుకున్నట్లయితే మనం అప్లై చేసేటప్పుడు సైనిక్ స్కూల్ కోరుకొండ అండ్ కలికిరికి మనం ఏంటంటే హోమ్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళం అవుతాము. సో మనకి ఏంటంటే అరౌండ్ మనకి 65% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అదర్ స్టేట్స్ లో మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో మనకి 35% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ రిజర్వేషన్ మీరు పొందాలి అనుకున్నట్లయితే డొమిసైల్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ దట్ సేమ్ టైం డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్ గా లేకపోయినట్లయితే ఈ రోజు మీరు అప్లికేషన్ అనేది తీసుకున్నా సరే ఇన్ ఫ్యూచర్ లో మీరు సెలెక్ట్ అయ్యి ఆ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అనేది పడతారు అనమాట. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమిసైల్ సర్టిఫికేట్ కి సంబంధించి సో క్లియర్ గా మీకు మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో ఇంతకు ముందే మీకు చెప్పాను డొమిసైల్ సర్టిఫికేట్ అంటే సో రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్. సో ఇవి మనం ఎక్కడ తీసుకుంటాం మీకు అందరికీ తెలిసిందే. మీ శాఖకి వెళ్ళినట్లయితే మనకి క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ సర్టిఫికేట్, దట్ మీన్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 3 తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇవి మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అనమాట, ఏదైతే డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటుందో ఇది. సో దయచేసి మీరు ఆ సర్టిఫికేట్ ని సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మీకు అప్లై చేసుకునేటప్పుడు అందులో మీరు అప్లోడ్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే మన హోమ్ స్టేట్ లో ఉండే ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో అవి మనకి కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్నిసార్లు చేయట్లేదు, ఇవే చేయట్లేదు. సో అదర్ స్టేట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఖచ్చితంగా సో అబ్జెక్షన్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు మీ ఊర్లో ఉండే BRO అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలిసినట్లయితే సో మీ సో అండ్ సో అప్లికేషన్ అనేది పెట్టుకుంటున్నాం, దీనికి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్
ఫామ్ కావాలి అన్నట్లయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేకపోయినట్లయితే సో మీ దగ్గరలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే సో అక్కడ మీకు ఏంటంటే సో ఆ ఫామ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దాన్ని నీట్గా మీరు ఫిల్ చేసి మీ యొక్క విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు సంతకం పెట్టించుకోవాలి. అట్ దట్ సేమ్ టైం తహసీల్దార్తో సంతకం పెట్టించుకున్నట్లయితే సో అప్పుడు మనకి డొమిసైల్ సర్టిఫికేట్ అని అది అర్థమవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో మీకు క్లియర్గా చెప్పాలంటే సో పాస్ట్లోకి మనం వెళ్ళినట్లయితే మనం చిన్నప్పుడు సో ఫిజికల్గా సో ఫామ్స్ అన్ని ఫిల్ చేసేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈరోజు మీ సేవ రావడంతో మనకి ఏంటంటే ఆ పని పోయింది కాబట్టి సో అప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో అదే విధంగా సో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఇలా మనం ఏంటంటే ఫిజికల్గా వెళ్ళి సంతకం పెట్టించుకొని సో ఆ ఫామ్ని మీరేంటంటే అప్లై చేసేటప్పుడు మీరేంటంటే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనమాట, అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దయచేసి ఏదైతే మీ సేవలో వచ్చే నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుందో ఆ నేటివిటీ సర్టిఫికేట్ మీద మీరు సో అది మీరు అప్లోడ్ చేయడం అయితే చేయొద్దు దయచేసి. సో తర్వాత ఫర్దర్గా మీరు ప్రాబ్లమ్స్ అనేవి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ నేటివిటీ సర్టిఫికేట్కి సంబంధించి ఒక మీ సేవకు సంబంధించి ట్యాగ్ అనేది ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే రిజెక్ట్ చేస్తారనమాట. సో డొమిసైల్ సర్టిఫికేట్ మీరు ఫిజికల్గా వెళ్ళి చేయించుకోండి. మళ్ళీ చాలా మంది అడుగుతారు, సార్ మేము పల్లెటూరు అంటే ఓకే, సో పట్టణ ప్రాంతంలో ఉంటున్నాము అంటే అర్బన్ కేటగిరీకి సంబంధించి ఉన్నాం, మేము ఏ విధంగా తీసుకోవాలని చెప్తే అడుగుతారు అనమాట. సో మీరు అర్బన్ ప్రాంతంలో ఉన్నా సరే మీకు సంబంధించి సో వార్డ్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఏంటంటే పంచాయతీ సంబంధించి సెక్రటరీ అనేవారు ఉంటారు, లేదా అక్కడ కూడా విఆర్ఓకి సంబంధించి డివిజన్ అనేది ఉంటుంది, లేదా మీకు సంబంధించిన మున్సిపల్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడిగినా సరే ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదా మీరు ఏ ప్రాంతానికి సంబంధించున్నారో ఆ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ కూడా మీకు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రెండు ప్రాంతాల్లో కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా. సో డొమిసైల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఫిజికల్గా చేయించుకొని దాన్ని మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెస్ అనేది చేసుకుని ఉన్నారు. సో చేసేసినట్లయితే ప్రాబ్లం లేదు, తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మాకు కాల్ చేయండి, మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ప్రస్తుతం కాదు, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మాకు కాల్ చేసినట్లయితే దాన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. కొద్ది ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండకూడదు అనుకున్నట్లయితే మీరు ఫిజికల్గా చేసుకున్నట్లయితే హ్యాపీగా మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకుండా ఉంటారు. ఓకేనా. సో తప్పకుండా ఫిజికల్గా డొమిసైల్ సర్టిఫికేట్ చేయించుకోండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.